తక్కువ పెట్టుబడితో స్వల్పకాలంలో చేతికొచ్చే పంటలు అపరాలు. రబీ కాలంలో మినుము, పెసర, శనగ, ఉలవ వంటి అపరాల పంటలను సాగు చేసుకోవడం పరిపాటి. మినుమునైతే రబీ కాలంలో మెట్టలోనే కాక మాగాణుల్లోనూ సాగు చేస్తారు. మెట్టలో అక్టోబర్ ఆఖరి వరకు, మాగాణుల్లో వరి కోతలకు ముందుగానే నవంబర్, డిసెంబర్లలో విత్తుకుంటారు. విత్తిన 80 నుంచి 90 రోజుల్లో అందివచ్చే మినుము పంటలో తొలకరితో పోలిస్తే రబీ దిగుబడులు నాణ్యంగా ఉంటాయి. అయితే ఈ మధ్యకాలంలో మినుముకు పల్లాకు తెగులు బెడదగా మారింది. కాబట్టి వైరస్ తెగుళ్ల నివారణకు గాను రైతులు సాగు ప్రారంభించే ముందు తెగుళ్లను తట్టుకునే రకాలను ఎంచుకోవడం, ఆయా ప్రాంతాలకు అనువైన రకాల పట్ల తగిన అవగాహన కలిగి ఉండడం ఎంతైనా అవసరం. రబీ మినుము సాగులో ఆచరించాల్సిన మెళకువలను వివరిస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రభాకర్ రెడ్డి. ప్రస్తుతం మనకు ఖరీఫ్ పంటలు చివరి దశకు చేరుకున్నాయి కాబట్టి రబీలో మినుము సాగు అనేది లాభదాయకం. సో మనం ముఖ్యంగా రకాలను కనుక చూసుకున్నట్లయితే LBG 752, అలాగే LBG 20, అలాగే MBG 207, PU 31 అనే రకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ రకాలన్నీ కూడా 70 నుంచి 80 రోజుల పంట కాలం కలిగిన రకాలు. మినుము పంటకు తడి పట్టి ఉంచే నేలలు, మురుగునీరు పోయే సౌకర్యం గల నేలలు అనుకూలమైనవి. రబీలో మినుము సాగు చేయడానికి ఎకరానికి 6 నుంచి 8 కేజీల వరకు విత్తనం అవసరం అవుతుంది. ముందుగా మనం విత్తడానికి ముందు మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ విత్తన శుద్ధి కొరకు 5 మిల్లీలీటర్ ఇమిడాక్లోపిడ్ని 1 కేజీ విత్తనానికి కలిపి పట్టించుకొని విత్తన శుద్ధి చేసుకోవాలి. సో ఈ శిలీంద్రనాశనంతో విత్తన శుద్ధి చేసిన తర్వాత మనం రైజోబియంతో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే నత్రజని స్థిరీకరణ జరిగే అవకాశం ఉంటుంది. సో ఈ రైజోబియంతో విత్తన శుద్ధి చేసుకోవడానికి మనం 200 గ్రాముల రైజోబియం కల్చర్ని 1 ఎకరాకు కావాల్సిన విత్తనాలకు పట్టించుకోవాలి. అంటే 6 నుంచి 8 కేజీల విత్తనాలకు పట్టించుకోవాలి. సో దీని గురించి మనకు 100 మిల్లీలీటర్ల నీటిని తీసుకొని దానిలో 10 గ్రాముల బెల్లం కానీ, చక్కెర కానీ లేదా గంజి పౌడర్ కానీ చల్లి ఒక 10 నిమిషాల వరకు మరగబెట్టిన తర్వాత ఈ నీటిని మనం విత్తనాలపై చల్లి దాంతోపాటు ఈ 200 గ్రాముల రైజోబియం కల్చర్ను దానిపై పట్టించి మనం విత్తుకున్నట్లయితే ఈ నత్రజని స్థిరీకరణ అనేది ఎక్కువగా జరుగుతుంది. దీంతోపాటు మనము ఈ మినుము విత్తనాలని వరుసకు మధ్యలో 30 సెంటీమీటర్లు, మొక్కకు మొక్క మధ్యలో 10 సెంటీమీటర్లు, అంటే మనం సాలలో వేసుకున్నట్లయితే మనకు ఈ కరెక్ట్గా మనం దూరాన్ని పాటించే అవకాశం ఉంటుంది. దీంతోపాటు మనము విత్తిన 24 నుంచి 48 గంటల్లోపు ఎండిమెథలిన్ అనే మందును 1.2 లీటర్ని ఎకరానికి స్ప్రే చేసుకున్నట్లయితే మనకు కలుపును నివారించుకోవచ్చు. పంటలో కనుక మనకి నాటిన అంటే విత్తిన 20 రోజుల తర్వాత వచ్చే వెడల్పాటి కలుపును నివారించడానికి మనకు ఇమాజితపిర్ అనే మందుని ఎకరానికి 250 మిల్లీలీటర్ పిచికారీ చేసుకున్నట్లయితే ఈ వెడల్పాటి ఆకులు కలుపు మొక్కలు నివారించుకోవచ్చు. దాంతోపాటు నీటి తడుల విషయానికి వచ్చినట్లయితే మనకి ఈ 70 నుంచి 80 రోజుల పంట కాలంలో ఒక 3 తడుల వరకు మనం ఇచ్చినట్లయితే మనకి పంట కంప్లీట్ అవుతుంది. దాంతోపాటు మనకి ఏమైనా తుంపర సేద్యం కానీ కనుక మనం పెట్టుకున్నట్లయితే కూడా మనం ఈజీగా నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు.